అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించనున్నారు. టికెట్ ధరలు పెంచడం, అలాగే టికెట్ ధరలతో పాటు బెనిఫిట్ షోలు, తర్వాత సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాల గురించి, అలాగే షోల రద్దు అంటే బెనిఫిట్ షోలు రద్దు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే మినిస్టర్ కోమటిరెడ్డి కూడా పేర్కోవడము. సో దాని తర్వాత ఇలాంటి ఈ సమావేశంలో ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి పాయింట్స్ అన్ని కీలకంగా మారనున్నాయి. డెఫినెట్ గా దీంతో పాటు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి సంస్కరణలు, తాజా సంఘటనలు, అభివృద్ధి కోసం అలాగే ప్రభుత్వ సహాయం, టికెట్ ధరలు పెంచడం వంటి అంశాలు ముఖ్యంగా ఈ సమావేశంలో వీటి గురించి ఎక్కువ ప్రస్తావిస్తారంటూ కూడా ఒక టాక్ అయితే ఉంది. సినిమాలను దేశీయ తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా రూపొందించడం వంటి అంశాలకి డెఫినెట్ గా ప్రోత్సాహాలు ఇవ్వాలంటూ కూడా ఉంది. ఇప్పటికే అయితే ఎవరు వస్తారు ఏంటి అనేది నిన్నటి సాయంత్రం నుంచి, ఎందుకంటే అల్లు అర్జున్ ఘటన తర్వాత ఇండస్ట్రీ అంతా కూడా ఒకవైపు, సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒకవైపు అనేది ఒక యుద్ధమైన వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న దిల్ రాజు కిమ్స్ హాస్పిటల్ కి చేరి స్టీటేజ్ కి 2 కోట్ల రూపాయలను ఇటు అల్లు అర్జున్ అలాగే అల్లు అరవింద్ అలాగే డైరెక్టర్ సుకుమార్ వీళ్ళందరి ఫండ్ అంతా కలిసి టోటల్ గా 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశారైతే. సో నిన్నటి నుంచి దిల్రాజు చెప్పిన తర్వాత నుంచి రేపు ఇండస్ట్రీ అంతా కలుస్తుందనేసరికి ఒక ఆసక్తికరమైన చర్చ కొనసాగింది. అసలు ఇండస్ట్రీకి ఎవరు వస్తారు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్, అసలు అగ్ర హీరోలు ఎవరు వస్తారు ఏంటి అనే దాని గురించి కూడా ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తుంది. సో మొత్తానికి కొద్దిసేపటి కిందటే ఇక్కడికి కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కి ప్రముఖ నిర్మాత అలాగే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, దగ్గుబాటి సురేష్, అల్లు అరవింద్, హీరో నాగార్జున, కిరణబ్బవరం, హీరో వెంకటేష్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అమిత్ రాజ్, డైరెక్టర్ రాఘవేంద్రరావు, డైరెక్టర్ త్రివిక్రమ్, అలాగే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, డైరెక్టర్ హరీష్ శంకర్, అలాగే ప్రొడ్యూసర్ నాగవంశీ, దగ్గుబాటి వెంకటేష్ తో పాటు ఏషియన్ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు మొత్తానికి అయితే 36 మంది ఈ భేటీలో పాల్గొన్నారు. కొద్దిసేపటి కిందటే అంటే ఉదయం 8:30 నుంచి ఈ హడావిడి అంతా కొనసాగింది. ఒక్కొక్కరుగా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కి చేరుకున్నారు. అయితే ఈ టాలీవుడ్ ప్రముఖుల ముందు సీఎం కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. వాటి గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? డెఫినెట్ గా అంటే తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించి అలాగే చిన్న స్థాయి మధ్య స్థాయి సినిమాలకి థియేటర్స్ కేటాయించాలి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రోత్సాహాలు ఇవ్వాలి, అలాగే గద్దర్ అవార్డ్స్ లాంటి ఈ కార్యక్రమానికి సంబంధించిన అంటే అవార్డ్స్ కార్యక్రమానికి సంబంధించి దాదాపు 1 year అవుతున్నా కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మీటింగ్ లో డెఫినెట్ గా తెలంగాణ కళాకారులకు ప్రాధాన్యత, అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి సినిమాల్లో వాటికి ప్రేరేట్ ఇవ్వడం, అలాగే షూటింగ్స్ విషయంలో కూడా మొత్తానికి ఇవన్నిటి ఈ భేటీలో ప్రధానంగా వీటి గురించి చర్చలు వస్తున్నట్టుగా తెలుస్తుంది వైశాలి. అయితే మనం ముందుగా అనుకున్నట్టు చిరంజీవి కానీ అలాగే అగ్ర హీరోలు వెంకటేష్, బాలకృష్ణ ఇలా ఎవరూ హాజరు కాలేదు. పెద్ద హీరోల్లో నాగార్జున ఒక్కరే హాజరయ్యారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇండస్ట్రీకి అంటే సడన్లీ గా నిన్న అనుకున్న షెడ్యూల్ కాబట్టి స్టార్ హీరోలంతా ఎవరి పనుల్లో వాళ్ళు షూటింగ్ లో ఉంటున్నారు కాబట్టి అందుబాటులో లేక కొంతమంది రాళ్ళు, ముఖ్యంగా ఇటు మెగాస్టార్ చిరంజీవి అవ్వచ్చు, బాలకృష్ణ అవ్వచ్చు, వెంకటేష్ లాంటి అంటే కొంతమంది స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు ఇలాంటి స్టార్ హీరోస్ అందరు అటెండ్ అయితే బాగుంటుందని నిన్నటి మాత్రం అందరూ ఊహించారు. కానీ ఎట్టకేలకు మొత్తానికి సినిమాకి సంబంధించి అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఓన్లీ పెద్ద నిర్మాతలు, కీలక వ్యక్తులు మాత్రమే హాజరు కావడం, మరొక పక్క హీరో నాగార్జున ఒక్కడు అంటే హీరోస్ తరఫున స్టార్ హీరోలు ఉన్నటువంటి హీరో నాగార్జున, ముఖ్యంగా నాగార్జున అటెండ్ కావడం కూడా చాలా చర్చాంశం అయింది. ఎందుకంటే నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత దాన్ని కూల్చేసిన తర్వాత ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి మీటింగ్ లో నాగార్జున పాల్గొనడం కూడా ఒక చర్చానిమిషం అయింది. సో ఏది ఏమైనా స్టార్ హీరోలు అందుబాటులో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా హాజరయ్యారు. కానీ ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ భేటీ చూస్తున్నట్టయితే కేవలం ఇది ప్రొడ్యూసర్స్ అలాగే సినిమా ఇండస్ట్రీ ఉన్నటువంటి కీలక వ్యక్తుల భేటీ మాత్రమే క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది వైశాలి. అయితే ప్రభుత్వం తరపు నుంచి ఎవరెవరు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు? ప్రభుత్వం మల్లు బట్టి విక్రమార్క అండ్ సీఎం రేవంత్ రెడ్డి, దాంతో పాటు డీజీపీ కూడా గవర్నమెంట్ తరఫున ఉన్నారు. ముఖ్యంగా అంటే గత డిసెంబర్ 4వ తారీఖున జరిగినటువంటి ఆ ప్రీమియర్ షో తొక్కిసలాటకి సంబంధించి అంశాలు కూడా, ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, తర్వాత బెయిల్ పై రావడం, తర్వాత అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్, అలాగే సీఎం రేవంత్ రెడ్డి పై ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి చేసినటువంటి కామెంట్లు. సో వీటన్నింటికి ఒక్కొక్కటిగా వీటి గురించి చర్చించుకోవాలి. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి డీజీపీతో పాటు చికట్పల్లి పోలీసులు, చికట్పల్లి ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కూడా చేరుకున్నారు. ఒక్కొక్కరు తెచ్చారంటే కొద్దిసేపటి కిందటే వైశాలి గద్దర్ అవార్డ్స్ పై పట్టించుకొని సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ తీరుపై అసంతృప్తి ఉందంటూ
టాలీవుడ్ అంతా ఆంధ్ర పెత్తనమే ఎక్కువ ఉందంటూ కూడా ఒక అభిమాని, అంటే గద్ద సినిమా సంబంధించి ఒక అభిమాని కూడా ప్లకార్డులతో నేరుగా కంట్రోల్ కమాండ్ రూమ్ లోకి, అంటే నేరుగా ఇటు పోలీసులు కంట్రోల్ చేసినా కూడా నేరుగా ఒకేసారిగా తొక్కిసాట్ అయితే జరిగింది. తను వచ్చి ఆ ప్లకార్డుతో తన నిరసన తెలుపుతున్నారు. సో ఏది ఏమైనా ఇంకొక 20 నిమిషాల తర్వాత ఈ భేటీ అనంతరం వేటి మీద చర్చించారు ఏంటి, ఏ అంశాలపై ఎక్కువగా డిస్కస్ చేసుకున్నారు, ముఖ్యంగా అల్లు అర్జున్ టాపిక్ ఏమైనా ఇందులో ఇన్వాల్వ్ అయింది. కానీ మొత్తంగా చూస్తుంటే గత 10 రోజుల నుంచి గవర్నమెంట్ వర్సెస్ టాలీవుడ్ అంటూ కూడా ఒక యుద్ధమైన వాతావరణం కనిపిస్తుంది. సో డెఫినెట్ గా అల్లు అర్జున్ ఇష్యూ క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా ఈ మీటింగ్ లో ఉన్నాయంటూ కూడా వినిపిస్తుంది. అల్లు అర్జున్ ఘటన తర్వాత ముఖ్యంగా రేపు రిలీజ్ కాబోతున్నటువంటి సంక్రాంతి సినిమాలు ఏవైతే ఉన్నాయో, సంక్రాంతి సినిమాలు గేమ్ చేంజర్ అవ్వచ్చు, అలాగే సంక్రాంతికి వస్తున్నాం, అలాగే బాలకృష్ణ డాకు మహారాజ్. సో ఈ 3 సినిమాలు రేపు సంక్రాంతి బరిలో ఉన్నాయి కాబట్టి యథావిధిగానే ప్రభుత్వ సహాయ సహకారాలు, ప్రభుత్వ సపోర్ట్ కూడా ఉండాలంటూ కూడా ప్రొడ్యూసర్స్ అయితే ఒక ప్రాతిపాదికను తీసుకొని ఉన్నారు. టికెట్ల రేట్ల పెంపు కూడా, ఎందుకంటే బెనిఫిట్ షోస్ ఇలాంటి వేయడం వల్ల రీసెంట్ గా జరిగిన సంజయ్ థియేటర్ ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా బెనిఫిట్ షోలు ఒకవేళ అనుమతి ఇచ్చినా ఏ టైంకి ఇవ్వాలి, ఏ టైంకి ఇస్తే కరెక్ట్ గా ఉంటుంది, ఒక రోజు ముందుగా ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు లాంటి ఇస్తే బాగుంటుందా, లేదంటే రిలీజ్ రోజు ఉదయమే అదనంగా ఒక షోకి మాత్రం పర్మిషన్ ఇచ్చే ఆలోచన అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దాంతో పాటు టికెట్ల రేట్ల విషయానికి వస్తే ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ అంతా కూడా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టాప్ ప్రొడ్యూసర్స్ అంతా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ లో ఉన్నారు. సో వీళ్ళంతా కూడా టికెట్ల రేట్లు కనీసం పండగల టైంలో, అలాగే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్నటువంటి భారీ బడ్జెట్ సినిమాలకి టికెట్ల రేట్లు కూడా పెంచితే బాగుంటుంది. సో ఈ ఇరు వర్గాలు, ఇటు గవర్నమెంట్ నుంచి పెద్దలు అలాగే ఇండస్ట్రీ నుంచి పెద్దలు కూడా వీటిపైన ఒక ప్రతిపాదకను రూపొందించి ఏ రేట్లు పెంచాలి, ఎంత హైక్ పెంచాలి, జనాలకి కూడా అంటే ప్రజలకి కూడా సౌకర్యంగా ఉండే, అంటే వీలుండేలా పెంచితే బాగుంటుందని ఒక ఆలోచనలో ఉన్నారు. మొత్తానికైతే 20 నిమిషాల తర్వాత క్లియర్ గా మనకు అర్థమవుతుంది టికెట్ రేట్ల ప్రతిపాదన, అసలు ఏం జరిగింది మీటింగ్ లో, ప్రొడ్యూసర్స్ తరఫున వాదలేంటి, సినిమా ఇండస్ట్రీ తరఫున వాదనలేంటి, అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ఇండస్ట్రీకి ఏం సూచనలు ఇచ్చారు ఏంటి అది మాత్రం కాసేపట్లో తెలియనుంది వైశాలి. అయితే సినిమాల మీద సెస్ విధించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలి, దీని మీద ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? వైశాలి మళ్ళీ చెప్పండి. సినిమాల మీద సెస్ విధించబోతున్నట్లు కూడా తెలుస్తోంది, దీని మీద ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ప్రస్తుతానికైతే అలాంటిది ఏమి లేదు. కేవలం మీటింగ్ తర్వాత జరిగే పరిణామాలను చోటు చేసుకొని మళ్ళీ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఫిలిం ఛాంబర్ వేదికగా అక్కడ నిర్మాత మండలి అధ్యక్షులతో కలిసి ఒక భేటీ అయితే చేసుకున్నారు. దాని తర్వాత ఇటు మీడియాకి అవ్వచ్చు, అలాగే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి క్రాఫ్ట్ కి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే మొత్తం మీద సంధ్యా థియేటర్ ఇష్యూ ఈ సమావేశంలో కొలిక్కొచ్చే అవకాశం ఉందా? డెఫినెట్ గా దాదాపు సంధ్యా థియేటర్ ఘటన పైనే దిల్రాజు ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే ఇప్పటికీ అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనే పరిస్థితికి వెళ్ళిపోయింది కాబట్టి, సో ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ మరింత దిగజారితే బాగుంటుంది. ఇండస్ట్రీలో ఉన్నటువంటి కష్టాలను నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ముందు ప్రతిపాదించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఈ ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా బెనిఫిట్ షోలు అనుమతి ఎలా తీసుకోవాలి, ఒకవేళ బెనిఫిట్ షోలు ఉంటే కనుక ఏ టైంకి పెట్టుకోవచ్చు, బెనిఫిట్ షోలకి స్టార్స్ థియేటర్స్ కి రావచ్చా అనే దానిపైన ఒక ప్రతిపాదన. దాంతో పాటు టికెట్ల రేట్లకు కూడా సంబంధించి, అంటే ఇప్పటికే అసెంబ్లీలో రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు ఉండవంటూ ఖరాఖండిగా చెప్పాడు. సో దాంతో ఎప్పుడైతే సీఎంతో పాటు మినిస్టర్ కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా నిర్మాత గుండెల్లో గుబులైతే మొదలయ్యాయి. ఎందుకంటే ఏ సినిమాకైనా నిర్మాత 2-3 రోజుల్లో క్యాష్ చేసుకుంటారు, రెవెన్యూని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో గవర్నమెంట్ సహాయ సహకారాలు డెఫినెట్ గా కోరుతారు. కాబట్టి ఇక గవర్నమెంట్ సపోర్ట్ లేనడుతోనే నిర్మాతలంతా కూడా ఒక భయాందోళనకు గురై దీనిపైన డెఫినెట్ గా చర్చిద్దాం అనుకునే లోపు మరొక పక్క అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి అరెస్టు, తర్వాత బెయిల్ పై రావడం, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, సో ఇలాంటి గందరగోళమైనటువంటి వాతావరణం కంటిన్యూ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా దీన్ని క్లోజ్ చేయాలి, దీనికి ఫుల్ స్టాప్ పెట్టి ఇండస్ట్రీలో ఉన్నటువంటి కష్టాలకు సంబంధించి దిల్ రాజు ఇన్వాల్వ్ అయ్యి ఇటు గవర్నమెంట్ కి అలాగే సినిమా ఇండస్ట్రీకి మధ్యలో ఒక వారధిగా దిల్ రాజు నేతృత్వంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకొని వీళ్ళ సమస్యలన్నింటినీ కూడా ఇటు గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఇండస్ట్రీకి ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ అనేది ఒక ప్రతిపాదికన అయితే, మరొక పక్క గవర్నమెంట్ ఇండస్ట్రీకి ఏం చేస్తే బాగుంటుందనే ఒక ప్రతిపాదికను దాని బేస్ మీద అయితే మీటింగ్ మొదలైంది. డెఫినెట్ గా ఒక 20 నిమిషాల్లో మనకు పక్కా క్లారిటీ రానుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ వినోద్.
ఈరోజు